ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వార్తను చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల వాగ్దానము దేవుడు మహాకృపను బట్టి కొన్ని దినముల నుండి మీ వద్దకి రాలేక ఆ వాగ్దానం చేయలేని స్థితిలో ఉన్నాము. దేవుని బిడ్డల మరలా దేవుడు కృప చూపి మరలా ఆయన ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి దేవుడు మరలా చూపిన కృపను బట్టి ఈ వాగ్దానం ఎదురు తీసుకురావడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎంతమంది అయితే నూతనంగా సబ్స్క్రైబ్ చేశారు, ఎంతమంది అయితే లైక్ చేశారు, వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయబోతుంది. ఎందుకంటే ఈ ఉదయకాలపు వాగ్దానం అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారిందని మేము నమ్ముచున్నాము. దేవుడు మరలా మీ ఎదురు తీసుకురావడానికి ఆయన ఎంతో కృప చూపించడం, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆమేన్. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆమేన్. దేవుడు మనకి ఎంత సమీపముగా ఉన్నాడంట ఆయన. ఎందుకంటే దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనను వెతికే కాలంలో మనం వెతకాలి. ఎందుకంటే ఆయన వెతికే సమయంలో ఆయనకే ఇవ్వాలి మనము. ఎందుకంటే ఆయన దొరుకుతుండే. ఎందుకంటే పరలోకం విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరిగిరిలో రక్తము కార్చిన దేవుణ్ణి నువ్వు వెతకాలి. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే నడిచిన దేవుడు ఈ రోజు ఆయన నీ హృదయంలో స్థానం అడిగిన ఆయన హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఆయనని వెతికితే ఆయన నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరిగించబోతుండు, సూచక్రియలు జరిగించబోతుండు. నీ కుటుంబంలో ఏదైతే అపవాది నీ కుటుంబంని శోధించాలని చూస్తుందో దాని బంధకాలను దేవుడు విడిపించబోతుండు, దాని కట్ల నుండి దేవుడు విడిపించబోతుండు. అందుకొరకే ఆయన దొరికే కాలంలో ఆయనను మీరు వెతికినట్టయితే దేవుడు నీ జీవితాన్ని వెలిగించబోతుండు. నువ్వు ఆయన్ని వెతకాలి. ఎందుకంటే ఏం వెతకాలంటే ఈ లోకంలో దేవుణ్ణి వెతకాలి. ఎందుకంటే దేవుడిచ్చే కృపను వెతకాలి, దేవుడిచ్చే సమాధానాన్ని వెతకాలి. ఆయన ఎందు నువ్వు ఎలా ఉన్నవన్నీ వెతకాలి. కానీ ఈ రోజు జనం ఏం వెతుకుతున్నారంటే నేను ఏమి తిందురున్నా ఏమి త్రాగుతున్నా దాని కొరకు లోక ఇచ్చల కొరకు లోక ఆశలను వెతుక్కుంటున్నారు. ఎందుకంటే చెడుని దేవుడు ఏమంటాడంటే చెడుని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగిన వాడిని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతుంది. ఎందుకంటే అబ్రహాము తన జనమును వదిలిపెట్టిండు, తన సొత్తును వదిలిపెట్టి తన తల్లిదండ్రులు వదిలిపెట్టి దేవుని వెతుక్కుంటూ వచ్చిండు. కాబట్టి దేవుడు పిలిచిన మాటకు లోపడ్డాడు. కాబట్టి ఈ రోజు ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. జనములకు తండ్రిగా పిలువబడుతుండు. ఈ రోజు నువ్వు చెడుని వదిలిపెట్టి నీవు కూడా దేవుణ్ణి వెతికినట్టయితే దేవుడు కూడా నీ జీవితంలో అద్భుతం చేయబోతుండు, దేవుడు కూడా నీ జీవితాల కార్యాలు చేయబోతుండు. ఎందుకంటే మునప్పటి కంటే దేవుడు అధికమైన మేలు నీ కుటుంబంలో నింపబోతుంది. కనుక ఇప్పుడు ఈ క్షణము నువ్వు దేవుణ్ణి వెతికినట్టయితే దేవుడు అద్భుతం చేయబోతుండు, దేవుడు సూచక్రియ చేయబోతుండు. కనుక ఎవరు అలా ఆలస్యం చేయకుండా వెతకండి, దేవుడు జీవితాల కార్యం చేయబోతుండు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందనాలు, సర్వోన్నతుడానికి కొందనాలు, సర్వశక్తి మంతుడానికి కొందనాలు, సర్వాధికారి అయిన దేవానికి కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలకు చూస్తున్నారు, వారి జీవితంలో అద్భుతం యేసు నామములో జరుగును గాక. ప్రభా యేసు నామములో ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక తండ్రి. అయ్యా ఎవరైతే నిన్ను వెతుకుతున్నారు, ఎవరైతే నువ్వు కావాలనుకుంటున్నారు వారి జీవితాలని కార్యాలు జరిగించండి అయ్యా, వారి జీవితాలు అద్భుతాలు జరిగించండి అయ్యా, సూచక్రియలు జరిగించండి అయ్యా. ఎవరైతే వేదన శోధనలతో ఉన్నారో ప్రభా యేసు నామములో అవన్నీ విడుదల పొందుకుందరు గాక. ప్రభా అద్భుతం జరిగించమని అయ్యా తండ్రి నీ కొందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా ఈ దినం పిల్లలు పుట్టినరోజు దీవించమని ఆశీర్వదించమని అయ్యా ఎవరి బిడ్డలు కార్యాలు జరిగించండి అయ్యా తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఆయా బిడ్డలు ఎగ్జామ్లు రాసిన బిడ్డలు జీవితాల కార్యాలు జరిగించండి అయ్యా. తప్పిపోయిన వారు ప్రిపేర్ అవుతుండగా వారి జీవితాల కార్యాలు జరిగించండి నైనా. నీ కొందనాలు పరిశుద్ధాత్మ తండ్రి. ఏ జాబ్ లేక అల్లాడిపోతున్నారు వారి జీవితంలో ఒక కార్యం వేస్తున్నప్పుడు జరుగును గాక. ప్రభా అటు కార్యాలు మీరు జరిగించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.